హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. మీరు ఒక పాన్ వీడియో చూస్తున్నప్పుడు కూడా మీకు రావట్లేదు అంటే ఇక్కడ రెండు కారణాలు ఉంటాయి అంగం స్తంభించకపోవడానికి. ఒకటి, మీరు పాన్ వీడియో చూసినంతసేపు నాకు గట్టి పడట్లే అంటే మీ ఆలోచన అంతా ఏదో సెక్షువల్ ప్లెజర్ కోసం వెతికినట్లేదు. నేను పార్ను చూస్తున్నా, నాకు గట్టి పడాలి అనే ఆలోచనలో మీరు చూస్తూ ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీరు ఆలోచన ఫస్ట్ తీసేయండి. మీరు చాలా ప్లెజెంట్గా అలా కూల్గా ఉన్నప్పుడు, ఏదో సాటర్డే ఈవినింగ్ అన్నప్పుడు సరదాగా అలా పాన్ వీడియో చూస్తూ ఉండండి. నిజమే సార్, మీరు అన్నట్టే సార్, అన్ని ఆలోచనలు పక్కన పెట్టి చూస్తూ ఉన్నాను, అయినప్పటికీ గట్టితనం పొందట్లే. ఈ సెకండ్ కేటగిరీ కనుక మీరైతే మీకు ఖచ్చితంగా ఒక హార్మోనల్ ప్రాబ్లం కానీ వాస్కులర్ ప్రాబ్లం కానీ ఉండొచ్చు. మీరు మన క్లినిక్ వచ్చినట్లయితే దానికి సంబంధించిన చిన్నపాటి టెస్టులు చేసి రీజన్ తెలుసుకొని ఖచ్చితంగా మీ అంగస్తంభన ప్రాబ్లంని ట్రీట్ చేయొచ్చు. మీకు పెళ్ళి 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మీరు మిసెస్తో కలిసినప్పుడు వీర్యం రావట్లేదు అంటే 3 రకాల కారణాలు ఉండొచ్చు జనరల్గా. మొదటిది, మీ కండిషన్ ఏమంటారంటే ఇంట్రాకోర్స్ ఎజాక్యులేషన్. అంటే మళ్ళీ మీరు గమనించండి, హస్తప్రయోగం చేస్తే మీకు వీర్యం వస్తుందా లేదో చెక్ చేసుకోండి, అప్పుడే మీరు ఇంట్రాకోర్స్ ఎజాక్యులేషన్ అంటారు దాన్ని. ఇది ముఖ్యంగా ఇంతకు మునుపు మీరు ఎక్కువగా మాస్టర్బేషన్ చేసిన అలవాటు ఏమన్నా ఉంటే ఆ స్టిమ్యులస్ పెనిస్కి ఉండిపోయి ఇంటర్కోర్స్ అప్పుడు ఆ స్టిమ్యులస్ దొరక్క ఎజాక్యులేటరీ రిఫ్లెక్స్ జనరల్గా లోపించండొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు 2-3 సార్లు పాల్గొన్నప్పుడు, సో ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను, ఆ ఆందోళన మనసులో ఉండి మీరు సెక్స్లో పాల్గొంటే నాకు ఆ ఎజాక్యులేటరీ రిఫ్లెక్సే, ఆ స్టిమ్యులస్ అనేది, ఆ ఆర్గాయిజం దొరకనప్పుడు కూడా ఈ విధంగా కలిసినప్పుడు రాకుండా ఉండొచ్చు. కానీ మీరు అడిగిన క్వశ్చన్ మంచిదే, కానీ చాలా ప్రైవసీ ఇష్యూస్ ఉన్న టాపిక్ ఇది. మీరు ఒక్కసారి క్లినిక్ వస్తే కొంచెం అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది, కొన్ని చోట్ల మీరు సెక్స్లో పాల్గొనే ప్రక్రియలో కూడా కొన్ని డిఫరెంట్గా ఉండొచ్చు. అటువంటి వాటిని నాకు క్వశ్చన్స్ మీరు కప్పులు వస్తే ఇంకా మంచిది, ఎందుకంటే ఏం జరుగుతుందని నాకు క్లియర్గా తెలుస్తుంది. నాకు ఒకసారి మీతో మాట్లాడిన తర్వాత ప్రాబ్లం అర్థమవుతే ఫిజికల్ రీజన్ ఏమన్నా ఉందా, నాన్ ఫిజికల్ కాజ్ ఉందా డివైడ్ చేసుకొని నేను ఖచ్చితంగా మీ పరిష్కారానికి ట్రీట్మెంట్ ఇవ్వగలను. ఇంటర్కోర్స్ అయిన ప్రతిసారి లేడీస్ అనండి, జెంట్స్ అనండి, ఎవరైనా ఇమ్మీడియట్గా కంప్లీట్గా వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటేను, సీమన్ అనేది ఒక మంచి ప్రోడక్టే బాడీలో. ఎందుకు, మనకు ఒక జనరేషన్ ఇచ్చే స్పర్మ్ అందులో ఉంటుంది. కానీ కొందరికి ఏమవుతుందంటే సీమన్లో కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంచెము ఇన్ఫెక్ట్ అయిపోయి అది బ్యాక్టీరియా వల్ల అప్పుడు వాష్ చేసుకోకుండా ఉంటే అది ఆయనకు కానీ లేదా మీకు కానీ నెక్స్ట్ ప్రాబ్లం అవుతూ ఉండిండొచ్చు. మీరు హైజీన్ మెయింటైన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా పోస్ట్ ఇంటర్కోర్సు మీరు అంతా అయిపోయి ప్లెజర్ అయిపోయిన తర్వాత 1 అవర్ తర్వాత అయినా కొంచెం చక్కగా వాషింగ్ చేసుకొని మళ్ళీ మీరు ఇద్దరు సెక్షువల్గా కలిస్తే మీకు చాలా చక్కటి సెక్షువల్ లైఫ్ ఉంటుంది. టెస్టోస్టిరాన్ హై అంటే మీరు ఏ ల్యాబ్లో చేయించుకున్నారు, మీకు ఎంత వాల్యూ ఉంది, ఆ ల్యాబ్ రెఫరెన్స్ ఏంటో ఇంపార్టెంట్. జనరల్గా టెస్టోస్టిరాన్ వెరీ హై అనేది యూజువల్గా ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఏదన్నా టెస్టోస్టిరాన్ బూస్టింగ్ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ తీసుకొని ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీకు తెలియకుండానే వేరే ట్యాబ్లెట్స్ వాడడం వల్ల కొన్ని ఏం చేస్తారంటే, నేను అన్నీ కొన్ని చెప్పలేను పలానా దానికి ఈ ట్యాబ్లెట్ వాడితే వస్తుందని, కొన్ని డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ టెస్టోస్టిరాన్ను పెంచుతూ ఉంటాయి. ఒక కారణానికి ఆ ట్యాబ్లెట్ వాడుతూ ఉంటాం, కానీ దాని చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా మీకు టెస్టోస్టిరాన్ పెరుగుతూ ఉండొచ్చు. మీరు చేయాల్సింది ఏమంటే ఒక మంచి ల్యాబ్లో టెస్టోస్టిరాన్ టెస్ట్ చేయించుకొని, అది కూడా మార్నింగ్ పూట చేయించుకొని 11 లోపల నా దగ్గరకు వచ్చి మీ వాల్యూ తీసుకొని వస్తే నిజంగా టెస్టోస్టిరాన్ ఎక్కువ కాదా, నెంబర్ 1. సరే, ఒకవేళ ఎక్కువ ఉంది అనుకుంటాం, మార్జిన్ కంటే ఎక్కువనో కొంచెం అనుకుంటే దానివల్ల మీకేమైనా నష్టం అంటే, సార్ నేను అగ్రెసివ్ అయిపోతున్నా సార్, అదేదో సినిమాలో వాడు ఇట్ట కొడతా అంటే లేచిపోయినట్టు, ఒకరిని కొడితే 4 లేచిపోయి ఆ విధంగా శక్తిమాన్ లెక్క మీరేమన్నా అయ్యింటే, దానికి కారణం హై టెస్టోస్టిరాన్ అయ్యింటే అప్పుడు మనకి ఏదైనా టెస్టోస్టిరాన్ తగ్గించే మార్గము తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాను తప్ప, జస్ట్ మీరు ఒక రెఫరెన్స్ రేంజ్ మీ ల్యాబ్లో అక్కడ చేసిన దాన్ని పట్టుకొని నాకు ఎక్కువ అయిపోయింది, అమ్మో ఇంత టెస్టోస్టిరాన్ ఉంటే నేను ఇంకా పురుషుల్లో పుంగవున్నైపోతా అని భయపడాల్సిన అవసరమే లేదు.
మీరు ఫస్ట్ చూడాల్సింది ఏమంటే, ఈ మధ్యలో పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటే ఒకసారి స్పర్మ్ టెస్ట్ చేయించుకోండి. స్పర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ తక్కువగా ఉంటే ఇమ్మీడియట్‌గా పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటే సర్జరీ చేయించుకోవాలి. నెంబర్ 2, మీరు ఏదైనా డిఫెన్స్‌కో ఈ పోలీస్ కానిస్టేబుల్స్ దానికి కనుక మీరు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఆ పోస్ట్‌కు కనుక ఎలిజిబుల్ అయ్యే క్రమంలో ఉంటే ఖచ్చితంగా అక్కడ డాక్టర్ గారు ఎగ్జామినేషన్ చేసినప్పుడు ట్రీట్ చేసుకోమంటారు. సర్జరీ చేయించుకోవాలి. దీనివల్ల నిజంగా చాలా పెయిన్ వచ్చి రొటీన్ యాక్టివిటీస్ కూడా ఇబ్బంది అయిందనుకుంటే చేయించుకోవాలి. లేదా మీ ఏజ్ గ్రూప్‌కి మీకు ఉండాల్సిన టెస్టోస్టిరోన్ కంటే లెవెల్ తక్కువగా ఉంటే సర్జరీ చేయించుకోవాలి తప్ప, స్పర్మ్ బాగుంది, టెస్టోస్టిరోన్ బాగుంది, నొప్పేం లేదు, తొందరలో పెళ్లి చేసుకుంటా, ఒక 6 నెలల తర్వాత కూడా పిల్లలు కలగకుంటే అప్పుడు సర్జరీ గురించి ఆలోచించండి తప్ప, గ్రేడ్ 4 ఉంది చేయించుకుంటా అనేది కరెక్ట్ కాదు. ఏమండి, మీకున్న ప్రాబ్లం సెకండరీ ఇన్ఫర్టిలిటీ విత్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఒక బేబీ గాడ్స్ గ్రేస్ చక్కగా ఉన్నాడు, బాగుంది. కానీ మీరు ఇక్కడ మీ ఆలోచన కరెక్ట్ కాదు. ఏంటంటే, సార్ నాకు ప్రిమెచ్యూర్గా అంటే శీఘ్రస్ఖలనం అయిపోతుంది, దానివల్ల సెకండ్ బేబీ రావట్లేదు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ స్పర్మ్ గనక ఫస్ట్ మునపటి కంటే కౌంటులో క్వాలిటీలో తక్కువగా ఉందనుకోండి, దానివల్ల మీకు సెకండ్ బేబీ అంటే మీ ఆవిడకి ప్రెగ్నెన్సీ రావట్లేదు. కానీ మీరు అర నిమిషం సెక్స్లో పాల్గొన్నా, 1 నిమిషం సెక్స్లో పాల్గొన్నా, ఆవిడ ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు పాల్గొంటే మీకు ఖచ్చితంగా బేబీ వస్తారు. మీరు ఇక్కడ ఫాల్స్ ఇంప్రెషన్లోకి వెళ్తున్న అంశం, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల నాకు సెకండ్ బేబీ రావట్లేదు అనుకుంటున్నారు. దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్. మీరు ఇమ్మీడియట్గా సిమెన్ అనాలిసిస్ చేయించుకొని అందులో లోపాలు ఉంటే క్లియర్ చేసుకోండి. అంతే తప్ప ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కారణమని మీ మనసులో ఉంటే దానికైనా రండి, నేను చక్కగా ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ట్రీట్ చేస్తాను, మీ అనుమానం క్లియర్ అవుతుంది. ఖచ్చితంగా స్పర్మ్ బాగుంటే సెకండ్ బేబీ కూడా మీ ఆవిడకి సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఏమంటే, నేను అట్ ప్రజెంట్ ఆండ్రోకేర్ హాస్పిటల్ మన జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉంటుంది, అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇదంతా కూడా అంటే చాలామంది అడిగిన క్వశ్చన్ ఏమంటే, సార్ విజయవాడలో ఏమన్నా మీ బ్రాంచ్ ఉందా, లేదా ఫ్యూచర్లో ఏదన్నా ఆలోచన ఉందా అని చాలామంది అడిగారని మన బ్లడ్ ప్లస్ వాళ్ళు ప్రతిసారి అడుగుతున్నారు, నేను మిస్ అవుతున్నాను మీకు చెప్పడం. ఇదంతా కేవలం మీ అందరి ఆదర అభిమానాలు. అంటే మీరు చక్కగా మీకున్న ప్రాబ్లమ్స్ని, సెక్షువల్ ఇష్యూస్, ఫర్టిలిటీస్ మా ఆండ్రోకేర్కి వస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు, చూపించుకుంటున్నారు. సో దాంట్లో భాగంగా కొంచెం ఏదో దేవుడి దయ మీ అందరి అభిమానంతో బిజీ అయ్యాను అంతే తప్ప వేరేదేం కాదు. ఇక్కడ నేను ఇక్కడ వద్దు అనుకొని విజయవాడలోనో, వైజాగ్లోనో, ఇంకో స్టేట్లోనో బ్రాంచ్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు. కానీ ఇప్పుడు నా సెంటర్లో ఎంత టైం అయితే చక్కగా మీకు స్పెండ్ చేసి నేను చేయగలుగుతున్నానో దాన్ని కర్టైల్ చేసేసి మళ్ళీ విజయవాడకు వచ్చి అక్కడ మళ్ళీ టకటక అబ్బా డబ్బు కూడా వస్తుంది నాకు, నేను కాదనను, పేషెంట్స్ కూడా ఎక్కువగా వస్తారు కాదనను. అయినప్పటికీ నేను సింగిల్ సెంటర్లో ఉండి చక్కగా మీ ఇన్వెస్టిగేషన్స్ అనండి, మీ ట్రీట్మెంట్ పార్ట్ అనండి, మీ హిస్టరీ తీసుకోవడం అనండి, ఇవన్నీ ఏ టైం స్పెండ్ చేస్తున్నానో నేను ఇంకొక సెంటర్స్ పెడితే అక్కడ అంత టైం స్పెండ్ చేయలేకపోతానేమో అని ఒక చిన్న భయంతోనే, కేవలం ఇది కూడా మీ మీద ఉన్న అభిమానానికే, మీకు ఎక్కడ ట్రీట్మెంట్ సరిగా చేయలేకపోతానేమో అనే భయంతో ఇంకో సెంటర్ ఆలోచన అయితే ఇప్పటికి ప్రస్తుతానికి లేదు. ఇంకా ఫ్యూచర్లో ఏదన్నా అటువంటిది వస్తే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఉంటే హైదరాబాదులో 1 లేదా 2 రోజులు మనం ఇక్కడ వద్దు, మనం అక్కడికి వెళ్ళి ఓ సెంటర్ పెట్టే ఆలోచన ఉంటే ఇక్కడ ప్రాక్టీస్ తగ్గించి అక్కడ పెడతానేమో తప్ప ఇక్కడ ఉన్న టైంనే కట్ చేసేసుకొని అక్కడికి వచ్చి మీకు ట్రీట్మెంట్లో ఇబ్బంది కలగజేసే అంశము క్రియేట్ చేయకూడదని మాత్రమే విజయవాడలో బ్రాంచ్ లేదు తప్ప వేరే ఆలోచన లేదు. మీరు దయచేసి ఏమనుకోకుండా కేవలం మీరు వచ్చిపోయే టైమే అనుకోండి. మీకు అపాయింట్మెంట్స్ కూడా ఇప్పుడు చాలా సులువు చేశాము. ఒక 1 అవర్ లేదా 1.5 అవర్ మీరు వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా నేను ఎంత బిజీ షెడ్యూల్లో ఇంటికి వెళ్తున్న సమయంలో అయినా మిమ్మల్ని చూసి చక్కగా ట్రీట్ చేసే బాధ్యతను నేను తీసుకుంటాను. సో ఈ అభిమానము ఎట్లయితే ఉందో, ప్లస్ ఈ ట్రీట్మెంట్ అయితే మీరు చక్కగా ఎలా ఇన్వైట్ చేస్తూ ఉన్నారో, మీ యొక్క ఆ అభిమానాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ నన్ను ఇంకా బిజీ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మెడ్ప్లస్ వ్యూయర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.